స్కెలిటన్ సిస్టమ్ లో స్కాపులా బోన్ గురించి తెలుసుకుందాం. అసలు స్కాపులా అంటే ఏంటి, స్కాపులా బోన్ కి పార్ట్స్ ఏమున్నాయి, స్కాపులా బోన్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, స్కాపులా బోన్ సైడ్ డిటర్మినేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Anatomy of scapula, here we go. This video will help you to understand the scapula bone. ఈ వీడియో మెడికల్ స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. ఈ రోజు అనాటమీలో స్కాపులా బోన్ గురించి తెలుసుకుందాం. స్కాపులా ఈజ్ ఏ థిన్ బోన్. స్కాపులాని లాటిన్ లో షోల్డర్ బ్లేడ్ అంటారు. ఫస్ట్ థొరాసిక్ కేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ పార్ట్ ని థొరాసిక్ కేజ్ అంటారు. ఈ థొరాసిక్ కేజ్ ఎలా ఫామ్ అవుతుందంటే స్టర్నమ్, రిబ్స్, స్కాపులా, వర్టిబ్రా ఇవన్నీ కలిసి థొరాసిక్ కేజ్ ని ఫామ్ చేస్తుంది. థొరాసిక్ కేజ్ కి ముందు సైడ్ ని యాంటీరియర్ అంటారు, వెనక్ సైడ్ ని పోస్టీరియర్ అంటారు. వర్టిబ్రాకి నియర్ గా ఉండేది మీడియల్ ఆస్పెక్ట్ అంటారు, వర్టిబ్రాకి ఫార్ గా ఉండేది లేటరల్ ఆస్పెక్ట్ అంటారు. ఈ స్కాపులా అనేది థొరాసిక్ కేజ్ కి పోస్టీరియర్ సైడ్ ఉంటుంది, లేటరల్ గా ఉంటుంది. సో పోస్ట్రో లేటరల్ ఆస్పెక్ట్ ఆఫ్ థొరాసిక్ కేజ్ కాడ ఇది ప్లేస్ అయి ఉంటుంది. స్కాపులా బోన్ కి 2 సర్ఫేసెస్ ఉంటాయి, 3 బోర్డర్స్ ఉంటాయి, 3 ప్రాసెసెస్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్కాపులా బోన్ కి ఫ్యూచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 సర్ఫేసెస్ ఉంటాయి అన్నాం కదా. ఆ సర్ఫేసెస్ ఏంటి అంటే కోస్టల్ సర్ఫేసెస్, అంటే ఈ భాగాన్ని కోస్టల్ సర్ఫేస్ అంటారు. డార్సల్ సర్ఫేస్, ఈ భాగాన్ని డార్సల్ సర్ఫేస్ అంటారు. 2 సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్, కోస్టల్ సర్ఫేస్. ఈ కోస్టల్ సర్ఫేస్ వచ్చి కాన్కేవ్ గా ఉంటుంది, డార్సల్ సర్ఫేస్ వచ్చి కాన్వెక్స్ గా ఉంటుంది. స్కాపులాకి 2 సర్ఫేసెస్ ఉంటాయి. అదేంటి అంటే కోస్టల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్. ఈ కోస్టల్ సర్ఫేస్ కి అనదర్ నేమ్ సబ్ స్కాపులార్ ఫోసా అంటారు. ఇది వచ్చి కాన్కేవ్ గా ఉంటుంది, మీడియల్ గా ఫార్వర్డ్ గా డైరెక్ట్ అయి ఉంటుంది. స్కాపులా బోను డార్సల్ సర్ఫేస్ స్పైన్ ఆఫ్ స్కాపులాకి అటాచ్మెంట్ అనేది ఇస్తుంది. ఈ స్పైన్ ఆఫ్ స్కాపులా ఏం చేస్తుందంటే డార్సల్ సర్ఫేస్ ని 2 గా డివైడ్ చేస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. స్కాపులా బోను డార్సల్ సర్ఫేస్ స్పైన్ ఆఫ్ స్కాపులాకి అటాచ్మెంట్ అనేది ఇస్తుంది. ఈ స్పైన్ ఆఫ్ స్కాపులా వచ్చి డార్సల్ సర్ఫేస్ ని 2 గా డివైడ్ చేస్తుంది. అదేంటి అంటే స్మాలర్ అప్పర్ సుప్రాస్పైనస్ ఫోసా, లార్జర్ ఇన్ఫ్రాస్పైనస్ ఫోసా. స్కాపులా బోన్ కి 3 బోర్డర్స్ ఉంటాయన్నాం కదా. అవేంటి అంటే సుపీరియర్ బోర్డర్, ఈ సుపీరియర్ బోర్డర్ అనేది షార్టెస్ట్. లేటరల్ బోర్డర్ అనేది థిక్ గా ఉంటుంది. మీడియల్ బోర్డర్ అనేది థిన్ గా ఉంటుంది. సో 3 బోర్డర్స్, సుపీరియర్ బోర్డర్, లేటరల్ బోర్డర్, మీడియల్ బోర్డర్. స్కాపులాకి 3 బోర్డర్స్ ఉంటాయని చెప్పాం కదా. అవేంటి అంటే సుపీరియర్ బోర్డర్, మీడియల్ బోర్డర్, లేటరల్ బోర్డర్. స్కాపులా బోను సుపీరియర్ బోర్డర్, ఇది సుపీరియర్ బోర్డర్. ఈ సుపీరియర్ బోర్డర్ అనేది షార్టెస్ట్ గా ఉంటుంది. ఇది వచ్చి సుప్రా స్కాపులార్ నాచ్. ఈ సుపీరియర్ బోర్డర్ ఎక్కడ ఉంటుందంటే కొరకాయిడ్ ప్రాసెస్ యొక్క రూట్ కి నియర్ గా ఉంటుంది. స్కాపులా బోను లేటరల్ బోర్డర్, ఈ లేటరల్ బోర్డర్ అనేది థిక్ గా ఉంటుంది. లేటరల్ బోర్డర్ కి అప్పర్ ఎండ్ లో ఇన్ఫ్రా గ్లీనాయిడ్ ట్యూబర్కిల్ ఉంటుంది. స్కాపులా బోను మీడియల్ బోర్డర్ థిన్ గా ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుందంటే సుపీరియర్ యాంగిల్ నుంచి ఇన్ఫీరియర్ యాంగిల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ మీడియల్ బోర్డర్. స్కాపులా బోన్ కి 3 యాంగిల్స్ ఉంటాయి అన్నాం కదా. అవేంటి అంటే సుపీరియర్ యాంగిల్, ఇన్ఫీరియర్ యాంగిల్, లేటరల్ గ్లీనాయిడ్ యాంగిల్. 3 యాంగిల్స్ ఉంటాయి. స్కాపులా బోన్ కి 3 ప్రాసెస్ ఉంటాయని చెప్పాం కదా. అదేంటి అంటే స్పైనస్ ప్రాసెస్, అక్రోమియన్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్. అక్రోమియన్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్, 3 ప్రాసెసెస్ ఉంటాయి. స్కాపులా బోను డార్సల్ సర్ఫేస్ లో ఉండే పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్పైన్ ఆఫ్ స్కాపులా, అక్రోమియన్ ప్రాసెస్, గ్లీనాయిడ్ క్యావిటీ, లేటరల్ యాంగిల్, inferior angle, superior angle,
superior border, medial border, lateral border, infraspinous fossa, supraspinous fossa, suprascapular notch. స్కాపులా బోన్ కోస్టల్ సర్ఫేస్ అనేది కాన్కేవ్ గా ఉంటుంది. ఈ స్కాపులా బోన్ యొక్క పార్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లేటరల్ బోర్డర్, మీడియల్ బోర్డర్, సుపీరియర్ బోర్డర్, కొరకాయిడ్ ప్రాసెస్, సుప్రాస్కాపులార్ నాచ్, superior angle, inferior angle, lateral angle. It is a glenoid cavity. స్కాపులా బోన్ డార్సల్ సర్ఫేస్ లో ఉండే పార్ట్స్ ఏంటి అంటే కొరకాయిడ్ ప్రాసెస్, అక్రోమియన్ ప్రాసెస్, స్పైన్ ఆఫ్ స్కాపులా, మీడియల్ బోర్డర్, లేటరల్ బోర్డర్, సుపీరియర్ బోర్డర్, సుప్రాస్కాపులార్ నాచ్, supraspinous fossa, infraspinous fossa, inferior angle, superior angle, lateral angle. It is a glenoid cavity. Glenoid cavity ne lateral angle అంటారు. ఈ glenoid cavity కి కింద ఉండేది infraglenoid tubercle, పైన ఉండేది supraglenoid tubercle. స్కాపులా బోను సైడ్ డిటర్మినేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. స్కాపులా బోను రైట్ సైడా లెఫ్ట్ సైడ్ దా అని ఎలా తెలుసుకోవాలో 3 పాయింట్స్ అనేది మనం ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్కాపులా బోన్ సైడ్ డిటర్మినేషన్ లో ఫస్ట్ పాయింట్ లేటరల్ యాంగిల్ ఆర్ గ్లీనాయిడ్ యాంగిల్. ఈ లేటరల్ యాంగిల్ గ్లీనాయిడ్ యాంగిల్ దగ్గర గ్లీనాయిడ్ క్యావిటీ అనేది ఉంటుంది. ఈ గ్లీనాయిడ్ క్యావిటీ లేటరల్ సైడ్ ఫేస్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. స్కాపులా బోను సైడ్ డిటర్మినేషన్ లో సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్కాపులా బోను డార్సల్ సర్ఫేస్ 2 గా డివైడ్ అవుతుంది. స్పైన్ ఆఫ్ స్కాపులా వచ్చి ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. ఇది డార్సల్ సర్ఫేస్ ని 2 గా డివైడ్ చేస్తుంది. అదేంటి అంటే కిందుండే భాగాన్ని లార్జ్ ఇన్ఫ్రాస్పైనస్ ఫోసా, స్మాల్ సుప్రాస్పైనస్ ఫోసా. డార్సల్ సర్ఫేస్ అనేది కాన్వెక్స్ గా ఉంటుంది. స్కాపులా బోను కోస్టల్ సర్ఫేస్ అనేది కాన్కేవ్ గా ఉంటుంది, గుంతలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే సబ్ స్కాపులార్ ఫోసా అనేది ఉంటుంది. ఈ కోస్టల్ సర్ఫేస్ వచ్చి కాన్కేవ్ గా ఉంటుంది. దీన్ని సబ్ స్కాపులార్ ఫోసా అంటారు. ఈ సబ్ స్కాపులార్ ఫోసా అనేది యాంటీరియర్ గా ఉండాలి. డార్సల్ సర్ఫేస్ అనేది పోస్టీరియర్ గా ఉండాలి. స్కాపులా బోను సైడ్ డిటర్మినేషన్ లో థర్డ్ పాయింట్ ఏంటంటే లేటరల్ బోర్డర్. ఈ లేటరల్ బోర్డర్ అనేది లేటరల్ గా ఉండాలి. ఈ లేటరల్ బోర్డర్ అనేది థిక్కెస్ట్ గా ఉంటుంది. ఈ లేటరల్ బోర్డర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే గ్లీనాయిడ్ క్యావిటీ నుంచి ఇన్ఫీరియర్ యాంగిల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది థర్డ్ పాయింట్. స్కాపులా బోను సైడ్ డిటర్మినేషన్ గురించి ఇప్పుడు వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు ఇది ఏ సైడ్ బోన్ అనేది ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పాము, గ్లీనాయిడ్ క్యావిటీ అనేది లేటరల్ గా ఉండాలి అని చెప్పాము. ఇప్పుడు గ్లీనాయిడ్ క్యావిటీ ఇది లేటరల్ గా ఉంది. ఈ లేటరల్ బోర్డర్ అనేది గ్లీనాయిడ్ క్యావిటీ నుంచి ఇన్ఫీరియర్ యాంగిల్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది, థిక్ గా ఉంటుంది అన్నాము. ఇది లేటరల్ గా ఫేస్ అయి ఉండాలి అని చెప్పాము. తర్వాత డార్సల్ సర్ఫేస్ అనేది కాన్వెక్స్ గా ఉంటుంది. ఇది పోస్టీరియర్ వైపు ఉండాలి అని చెప్పాము. స్పైన్ ఆఫ్ స్కాపులా కూడా పోస్టీరియర్ గా ఉండాలి అని చెప్పాము. సో ఈ బోన్ ఏ సైడ్ బోన్ అంటే రైట్ సైడ్ స్కాపులా. ఇప్పుడు ఈ స్కాపులా ఏ సైడ్ బోన్ అనేది ఎలా తెలుసుకుంటాము అంటే గ్లీనాయిడ్ క్యావిటీ లేటరల్ గా ఫేస్ అయి ఉండాలి. ఇది వచ్చి లేటరల్ బోర్డర్ వచ్చి లేటరల్ గా ఫేస్ అయి ఉండాలి. కాన్వెక్స్ డార్సల్ సర్ఫేస్ అనేది పోస్టీరియర్ గా ఫేస్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇది ఏ బోన్ అంటే లెఫ్ట్ సైడ్ బోన్. కోస్టల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్. స్కాపులాకి 2 సర్ఫేసెస్ ఉంటాయి. అవేంటి అంటే కోస్టల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్. ఈ కోస్టల్ సర్ఫేస్ వచ్చి కాన్కేవ్ గా ఉంటుంది. డార్సల్ సర్ఫేస్ వచ్చి కాన్వెక్స్ గా ఉంటుంది. స్కాపులాకి 3 బోర్డర్స్ ఉంటాయని చెప్పాం కదా, అవేంటి అంటే సుపీరియర్ బోర్డర్, మీడియల్ బోర్డర్, లేటరల్ బోర్డర్. స్కాపులా బోన్ కి 3 ప్రాసెస్ ఉంటాయని చెప్పాం కదా, అదేంటి అంటే
స్పైనస్ ప్రాసెస్, అక్రోమియన్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్. కొరకాయిడ్ ప్రాసెస్, అక్రోమియన్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్ 3 ప్రాసెసెస్ ఉంటాయి. ఈ స్కాపులా బోన్ కి ఈ పార్ట్ వచ్చి లేటరల్ యాంగిల్ అంటారు. ఈ లేటరల్ యాంగిల్లో గ్లీనాయిడ్ క్యావిటీ ఉంటుంది. ఈ గ్లీనాయిడ్ క్యావిటీకి కింద భాగం ఉండేది వచ్చి ఇన్ఫ్రా గ్లీనాయిడ్ ట్యూబర్కిల్, పైన ఉండేది వచ్చి సూప్రా గ్లీనాయిడ్ ట్యూబర్కిల్. స్కాపులా బోను గ్లీనాయిడ్ క్యావిటీ. ఈ గ్లీనాయిడ్ క్యావిటీలో హెడ్ ఆఫ్ హ్యూమరస్ అనేది ఆర్టికులేషన్ అయ్యి షోల్డర్ జాయింట్ ని ఫామ్ చేస్తుంది. స్కాపులా బోను కాస్టల్ సర్ఫేస్ కాన్కేవ్ గా ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే సబ్ స్కాపులర్ ఫోసా ఉంటుంది. ఇది వచ్చి లేటరల్ బోర్డర్, ఇది వచ్చి మీడియల్ బోర్డర్, ఇది ఇన్ఫీరియర్ యాంగిల్. ఇది అక్రోమియో క్లావికులర్ జాయింట్ కి ఆర్టికులర్ సర్ఫేస్. అంటే క్లావికుల్ వచ్చి ఈ అక్రోమియన్ ప్రాసెస్ కి ఆర్టికులేషన్ అవుతుంది. ఇది ఆర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ అక్రోమియో క్లావికులర్ జాయింట్. ఈ సుపీరియర్ బోర్డర్ కి రూట్ ఆఫ్ కొరకాయిడ్ ప్రాసెస్ కి మధ్యలో 7 గుంతలా ఉంది కదా, ఇదేంటి అంటే సుప్రా స్కాపులార్ నాచ్. ఈ పార్ట్ ని స్పైనస్ ప్రాసెస్ ఆర్ స్పైన్ ఆఫ్ స్కాపులా అంటారు. ఇది క్రస్ట్ ఆఫ్ స్పైన్ ఆఫ్ స్కాపులా. ఇది వచ్చి లేటరల్ బోర్డర్, ఇది వచ్చి మీడియల్ బోర్డర్, అక్రోమియన్ ప్రాసెస్, స్పైన్ ఆఫ్ స్కాపులా. స్కాపులా బోను డార్సల్ సర్ఫేస్ లో స్పైన్ ఆఫ్ స్కాపులా కి అటాచ్మెంట్ అనేది ఇస్తుంది. ఈ స్పైన్ ఆఫ్ స్కాపులా వచ్చి డార్సల్ సర్ఫేస్ ని 2 గా డివైడ్ చేస్తుంది. అదేంటి అంటే లార్జర్ ఇన్ఫ్రాస్పైనస్ ఫోసా, స్మాలర్ సుప్రాస్పైనస్ ఫోసా. స్కాపులా బోన్ కి 3 ప్రాసెసెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే స్పైనస్ ప్రాసెస్, అక్రోమియన్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్. స్కాపులా బోన్ కి 3 యాంగిల్స్ ఉంటాయని చెప్పాం కదా, అదేంటంటే సుపీరియర్ యాంగిల్, ఇన్ఫీరియర్ యాంగిల్, లేటరల్ గ్లీనాయిడ్ యాంగిల్. స్కాపులాకి 3 బోర్డర్స్ ఉంటాయని చెప్పాం కదా, అవేంటి అంటే సుపీరియర్ బోర్డర్, మీడియల్ బోర్డర్, లేటరల్ బోర్డర్. కాస్టల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్. స్కాపులాకి 2 సర్ఫేసెస్ ఉంటాయి. అవేంటి అంటే కాస్టల్ సర్ఫేస్, డార్సల్ సర్ఫేస్. ఈ కాస్టల్ సర్ఫేస్ వచ్చి కాన్కేవ్ గా ఉంటుంది, డార్సల్ సర్ఫేస్ వచ్చి కాన్వెక్స్ గా ఉంటుంది. లేటరల్ బోర్డర్, మీడియల్ బోర్డర్, సుపీరియర్ బోర్డర్. స్పైనస్ ప్రాసెస్, క్రస్ట్ ఆఫ్ స్పైన్ ఆఫ్ స్కాపులా, అక్రోమియన్ ప్రాసెస్. అనాటమీలో స్కాపులా బోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కాపులా బోన్ అనేది థిన్ బోన్. ఈ స్కాపులా బోన్ ని లాటిన్ లో ఏమంటారంటే షోల్డర్ బ్లేడ్ అంటారు. స్కాపులా అనేది పోస్ట్రో లేటరల్ ఆస్పెక్ట్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ స్కాపులాకి 2 సర్ఫేసెస్ ఉంటాయి. అదేంటి అంటే ఫ్రంట్ ఉండేది ఇది కోస్టల్ సర్ఫేస్, ఇది డార్సల్ సర్ఫేస్. దీనికి 3 బార్డర్స్ ఉంటాయి. ఏంటి అంటే లేటరల్ బార్డర్, మీడియల్ బార్డర్, సుపీరియర్ బార్డర్. 3 ప్రాసెసెస్ ఉంటాయి. అక్రోమియన్ ప్రాసెస్, స్పైనస్ ప్రాసెస్, కొరకాయిడ్ ప్రాసెస్. 3 యాంగిల్స్ ఉంటాయి. సుపీరియర్ యాంగిల్, ఇన్ఫీరియర్ యాంగిల్, లేటరల్ యాంగిల్. నెక్స్ట్ వీడియోస్ లో స్కెల్టన్ సిస్టమ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ బోన్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఫిజియో క్వీన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.